హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చామని చెప్పేసి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. తూర్పు తిరుమల అంటారు. బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారనమాట 2 జనవరి వరకు. సో మా పిల్లల్ని అయితే మా అత్తయ్య వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి, అదేనండి మా హస్బెండ్స్కి ఇచ్చేసి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఏ రోజు ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను వీడియోలో. గుడిలో జరుగుతున్న హోమాలు మిగతా కార్యక్రమాలు చూసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అలంకరణ జరుగుతుందనమాట. ఒక అరగంట అలా కూర్చున్నాము, కానీ ఇంకా టైం పట్టేలా ఉందని చెప్పేసి ఈలోపు మన ఆడవాళ్ళ గురించి తెలిసిందేగా, ఇంట్లో పిల్లలు ఏమైపోతున్నారో వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అది ఇది అని చెప్పేసి ఆలోచనలు వస్తుంటే ఇంక ఇంటికి బయలుదేరిపోయాము, నైట్ వద్దాంలే అన్నట్టు. సో మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్లీ నార్మల్ డేస్లో అయితే స్వామివారిని అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీనేవారు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవం వల్ల అందరినీ తీసుకొని ఇస్తున్నారనమాట. మార్నింగ్ లాగా హడావుడు అయిపోకుండా ఉంటుందని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ వెళ్ళాము. ఇప్పుడు మా ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ అండ్ అలాగే అత్తయ్య కూడా వచ్చారు. నైట్ లైటింగ్స్తో గుడంతా భలే మెరిసిపోతూ ఉంది. యాక్చువల్గా మనం ఇది డైరెక్ట్గా చూస్తూ వచ్చే అనుభూతే వేరు. నియర్ బై విలేజర్స్ అందరూ తప్పకుండా స్వామివారిని ఏదో ఒక రోజు వచ్చి దర్శించుకోండి. తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న అనుభూతి అయితే కలుగుతుంది. నైట్ దర్శనానికి వెళ్ళిన టైంకి కూడా స్వామివారిని అలంకరిస్తున్నారనమాట. సో ఇంకా అక్కడే ఉండి దర్శనం చేసుకుని వచ్చాము. అంతసేపు వెయిట్ చేసినందుకు మాకైతే దర్శనం ఎంత బాగా జరిగిందో. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల్లో అల్పాహారం మరియు అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మన కేదార్ భక్తుడి గురించి తెలిసిందేగా, గోవిందా గోవిందా అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు గుళ్ళో అంతా. దాని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే 3వ రోజు అనుకుంటా, మా ఊరు ఎమ్మెల్యే వచ్చారు. కరెక్ట్గా మా దర్శనం అయిపోయి వెనకొస్తుంటే వీళ్ళు వచ్చారు. తిరుపతిలో గాలిగోపురం ఎదురుగా హనుమంతుని విగ్రహం ఉన్నట్టు ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించారనమాట. విగ్రహ ప్రతిష్ఠ రోజున ఇలాగా గోపురం పైనుండి అయితే బూరెలు వేస్తున్నారనమాట. స్వామివారి ప్రసాదం అన్నట్టుగా అందరూ పట్టుకుంటారు. నల్లరాతితో చేసిన ఈ హనుమంతుని విగ్రహం వచ్చేసి 4.5 టన్నుల బరువు, 13 అడుగుల ఎత్తు ఉంది. తిరుపతి నుండి తీసుకొచ్చారంట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.